డైలీ టేస్ట్ ది డైలీ. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 రోజులు కావస్తున్నా ఇంకా పోర్టుఫోలియో కేటాయించకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఎంబీటీ కీలక నేత అంజాదుల్లా ఖాన్ ట్వీట్ చేశారు. ఇదేమైనా మజాఖానా అంటూ ఆయన ప్రశ్నించారు. మరోవైపు అజారుద్దీన్ ను ఆగమేఘాల మీద మంత్రి పదవి కట్టబెట్టడాన్ని అటు బీజేపీతో సహా పలు విపక్షాలు తప్పుబట్టాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు ఆకర్షించేందుకు ఇదంతా చేశారంటూ పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మంత్రిత్వ శాఖ కేటాయించకపోవడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సునీత. మంత్రి అజారుద్దీన్ కు 2 రోజుల క్రితం కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇప్పటి వరకు కూడా ఏ శాఖ కేటాయించలేదు. సో మొదటగా అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే సాయంత్రం కల్లా పర్టికులర్ గా ఒక పోర్ట్ఫోలియో ప్రకటిస్తారు. సాయంత్రం కల్లా అధికారికంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున అజారుద్దీన్ కు కేటాయించే శాఖలకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి అంతా భావించారు. కానీ దాదాపుగా 2 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా శాఖలకు సంబంధించి అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపైన ఇప్పటికి ఒక స్పష్టత లేదు. సో బయట మాత్రం పెద్ద ఎత్తున ఊహాగానాలు ప్రచారం జరిగింది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్ హోమ్ మినిస్టర్ గా చేయాలనుకుంటున్నారని ఒకవైపు వాదన జరిగింది. మరోవైపు క్రీడా శాఖ మంత్రి, ఎందుకంటే క్రికెట్ చరిత్ర అంటే స్పోర్ట్స్ కోటా కింద స్పోర్ట్స్ నుంచి ఉన్నాడు కాబట్టి సుదీర్ఘంగా భారత దేశానికి స్పోర్ట్స్ రంగంలో క్రీడా రంగం నుంచి సేవలు అందించాడు కాబట్టి క్రీడా శాఖ అయితే బాగుంటుంది కాబట్టి క్రీడా శాఖ ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అధికారిక బాధ్యతలు తీసుకొని 2 రోజులు నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా అజారుద్దీన్ కు శాఖల కేటాయింపు పైన ఒక అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. సో దీంతో అజారుద్దీన్ గా కొంత డైలమాలో పడ్డట్టుంది. అసలు తన మంత్రివర్గం మంత్రికి సంబంధించి ఏ శాఖ కేటాయిస్తారని పైన కూడా కొంత అందరు తనకు సంబంధించిన సన్నిహితులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతల వద్ద ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏ శాఖ ఇస్తారు, తనకు ఏ శాఖ అయితే బాగుంటుంది, తను ఏ శాఖ కోల్పోతున్నారనే దానిపైన కూడా కొంత అధిష్టానం. ఎందుకంటే అజారుద్దీన్ కు అనూహ్యంగా ఎమ్మెల్సీగా అవకాశం రావడం, అదే తర్వాత అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేయడం, అదే సందర్భంలో ఇప్పుడు మంత్రిగా కూడా చేస్తామంటే ఇదే పైనుంచి కొంత ఢిల్లీ నుంచి కొంత రాష్ట్ర ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడికి పైనుంచి కాంగ్రెస్ అధిష్టానాన్ని కొంత గైడ్ చేసిన నేపథ్యంలోనే కొంత ఇప్పుడు అవకాశం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి అధిష్టాన సూచన మేరకే ఏ శాఖ ఇస్తే బాగుంటుంది, అలా అధిష్టానం పలానా శాఖ ఇవ్వాలని సూచించినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అంతకన్నా మించి ఇతను అజారుద్దీన్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి ఈ శాఖ ఇస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ ను అధిష్టానం వద్ద ఉంచినట్టుగా తెలుస్తోంది. సో ఒకవేళ కనుక అధిష్టానం నుంచి ఆమోద ముద్ర పడగానే దీనికి సంబంధించి అజారుద్దీన్ సంబంధించి రేపు కానీ లేదంటే ఎల్లుండి ఉదయం కల్లా మధ్యాహ్నం కల్లా దీనికి సంబంధించి అజారుద్దీన్ సంబంధించే శాఖ ఏ శాఖ కేటాయిస్తానికి సంబంధించి ఒక అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ గా ఉన్నప్పుడు హోంమంత్రిగా మైనార్టీకి సంబంధించి హోంశాఖ మంత్రిగా మహమూద్ అలీ ఉన్న పరిస్థితి. అతను ఎమ్మెల్సీ ఉన్నాడు, అతను మంత్రి అవుతారు. సో ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తే బాగుంటుంది, కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అదే ఒరవడిని కొనసాగించాలని ఒక ఆలోచనలో ఉన్నాడు అని చెప్పేసి కూడా మొదట ఎప్పుడైతే అజారుద్దీన్ కు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందో అప్పుడు ప్రచారం జరిగింది. ఎందుకంటే మైనార్టీ వర్గాలను ఒకవైపు మొత్తం కూడా తెలంగాణలో కొంత మైనార్టీలు మెజార్టీ ఎక్కువ శాతం మెజార్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా మలుచుకునే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో మైనార్టీకి కొంత భరోసా కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి హోంశాఖ ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన సీఎం చేసినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో మైనార్టీ అంటే మైనార్టీ వర్గానికి సంబంధించిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడ ఓటు బ్యాంక్ పెద్దగా ఉండడం వల్ల వాళ్ళందరూ ఆకర్షించినట్టు నేపథ్యంలోనే ఇప్పుడు హోంశాఖ ఇస్తే బాగుంటుందని చర్చ కూడా జరిగింది. ఇవన్నీ చూసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏ శాఖ ఇస్తారు, ఏ శాఖ ఇస్తే బాగుంటుంది దానిపైన
అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. అల్టిమేట్ గా కేవలం అజారుద్దీన్ రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అజారుద్దీన్ సేవలు వినియోగించుకోవాలి అనుకునే ఆలోచనలో కాంగ్రెస్. రాధాకృష్ణ అంటే అజారుద్దీన్ హోంమంత్రి పదవిని అడుగుతున్నట్లు సన్నిహితుల దగ్గర వాపోయినట్లు అనే వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన అడిగిన విధంగా హోంమంత్రి ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందా? అంటే ప్రస్తుతము సీఎం రేవంత్ రెడ్డి తన పోర్టుఫోలియోకి సంబంధించిన మొత్తం కూడా అనేక కీలకమైన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నప్పటికీ హోమ్ మినిస్టర్ ఎవరు చేయాలనే దానిపైన కూడా కొంత తర్జన ఉంది. ఎందుకంటే చాలా అత్యంత కీలకమైనది కాబట్టి దాదాపుగా ప్రభుత్వంలో నెంబర్ 2 సంబంధించిన అంశం కాబట్టి చాలా ఒకవేళ నమ్మకస్తులైన వ్యక్తులకే హోంశాఖ ఇచ్చిన పరిస్థితులు గతంలో మనం చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇట్లా గత దశాబ్దాల కాలం కూడా మనం చూసుకుంటా వస్తే నమ్మకస్తులకు ఇచ్చిన పరిస్థితి. సో ఈసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం తన మధ్య హోంశాఖ ఉంది కాబట్టి నమ్మకస్తులకు మాత్రమే హోంశాఖ కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరి అజరుద్దీన్ కు హోంశాఖ అవకాశం ఇస్తాడా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.